అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియో నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. నా ప్రీవియస్ వీడియోలో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూసాము. ఇన్ కేస్ నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకొన్ని ఎంసీక్యూస్ చూద్దామండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద ఈసీసీఈ కరికులం ఈజ్ డిజైన్ టు బి ఈసీసీఈకి సంబంధించిన పాఠ్యాలు ఏ లక్ష్యాలతో రూపొందించారు? ఈసీసీఈకి సంబంధించిన పాఠ్యాలని అనేక భాషల్లో సరళంగా మరియు ప్రతి సంస్కృతిని గౌరవించేలాగా తయారు చేశారు. సో ద ఆన్సర్ ఈస్ మల్టీలింగ్వల్, ఫ్లెక్సిబుల్ అండ్ కల్చరల్లీ సెన్సిటివ్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ స్కూల్ రెడీనెస్ ఇన్ ఈసీసీఈ మీన్స్. పిల్లలు మొదటి తరగతికి ప్రవేశించే ముందు పాఠశాల విద్యను సమర్థవంతంగా స్వీకరించేందుకు అవసరమైన భాష, భావోద్వేగ, సామాజిక మరియు జ్ఞానాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. సో ద ఆన్సర్ ఈస్ డెవలపింగ్ బేసిక్ స్కిల్స్ ఫర్ ఫార్మల్ స్కూలింగ్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈసీసీఈ కరికులం డెవలప్మెంట్? ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య అంటే ఈసీసీఈ. దీనికోసం పాఠ్యాంశ అభివృద్ధి బాధ్యత వహించేది ఎన్సీఆర్టీ సంస్థ. ద కరికులం డెవలప్మెంట్ ఈస్ డన్ బై ఎన్సీఈఆర్టీ. My next question is, which of the following is a key focus in ECCE? ఈసీసీఈలో ప్రధాన దృష్టి చిన్నపిల్లలు చదవడం, రాయడం, గణితం వంటి ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ ఫౌండేషనల్ స్కిల్స్, లిటరసీ అండ్ న్యూమరసీ. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ యూస్డ్ ఇన్ ఈసీసీఈ టీచింగ్? Under NEP 2020, in ECCE, teaching is done through joyful, activity-based and playway methods like storytelling అంటే కథలు చెప్పడం, గేమ్స్ ఆటలాడించడం, పాటలు like music, సంగీతం etc. So the answer is storytelling, games and music. My next question is, which policy introduced ECCE as an integral part of school education? ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే NEP 2020 అండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ECCE అనేది ఒక భాగం అండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ECCE ప్రిపేర్స్ చిల్డ్రన్ ఫర్ విచ్ క్లాస్? NEP 2020 భాగమైన ఈసీసీఈ ఆరంభ బాల్య సంరక్షణ విద్య అనేది పిల్లలు మొదటి సంవత్సరానికి అంటే గ్రేడ్ 1కి వెళ్ళడానికి సిద్ధం చేసేది అని. సో ద ఆన్సర్ ఈస్ గ్రేడ్ 1. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ స్టేజ్ ఆఫ్ ద 5+3+3+4 స్ట్రక్చర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఈసీసీఈ? మనం చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఈ టాపిక్ డిస్కస్ చేసామండి. సో అకార్డింగ్ టు NEP 2020, ఈసీసీఈ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫౌండేషనల్ స్టేజ్. సో ద ఆన్సర్ ఈస్ ఫౌండేషనల్ స్టేజ్. ఒకవేళ ఆప్షన్స్లో ఎన్ని ఇయర్స్ అని అడిగితే 5 ఇయర్స్ అని పెట్టాలండి. ఫౌండేషనల్ స్టేజ్ 5 ఇయర్స్ కవర్ చేస్తుంది, అంటే 3+2 ఇయర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.